హాయ్! ఈ మంత్ 7th టు 14th కంజెంటల్ హార్ట్ డిసీజ్ అవేర్‌నెస్ వీక్‌గా జరుపుకుంటారు. అసలు కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి? ఎవరిలో వస్తుంది? ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్‌లున్నాయి? చికిత్స ఎలా అందిస్తారు? సో, వాటి వల్ల పిల్లల జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ విజయ్ కుమార్. ఐయామ్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. అసలు కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటంటే పుట్టుకతోనే గుండెలో వాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ హోల్స్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వీటిని కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటారు. సో, ఇది సాధారణంగా జెనెటిక్స్ ద్వారా వస్తుంది. కొంతమంది కన్సాంగ్వినల్ మ్యారేజెస్ అంటే మేనరికపు పెళ్ళిళ్ళ ద్వారా గానీ, ఆర్ఎల్స్ వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఈ హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ లాంటివి మెడికేషన్స్ కొన్ని రకాల మెడికేషన్స్ తీసుకున్నట్లయితే హార్ట్‌లో కంజెనిటల్ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ వచ్చిన పిల్లలు పాలు సరిగ్గా తీసుకోకపోవడం, బరువు సరిగ్గా పెరగకపోవడం, పాలు తాగిన వెంటనే ఆయాసంగా అనిపించడం, ఇట్లాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే మీరు కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే సింపుల్ టెస్ట్ లైక్ ఈసీజీ అండ్ 2D ఎకో టెస్ట్‌లు చేయించుకున్నట్లయితే గుండెలో హోల్స్ ఏమైనా ఉన్నాయనేటివి మనం తొందరగా తీసుకోవచ్చు. ఎంత తొందరగా తెలుసుకుంటే చికిత్స చేయించినట్లయితే సో, ఈ పిల్లలు నార్మల్ లైఫ్‌ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో, గుర్తుంచుకోండి కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఏమైనా సింప్టమ్స్ ఉన్నట్లయితే సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన టెస్ట్‌లు చేయించుకొని పిల్లలకి మంచి జీవితాన్ని అందించండి. థ్యాంక్ యూ.